సో హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి అమెరికా విజిట్ చేయడానికి వెళ్ళింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియో మే 1, 2025కి రికార్డ్ చేయబడింది. యుఎస్లో ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ పేరు టార్గెట్. ఈ టార్గెట్ స్టోర్ అనేది అమెరికాలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్. ఈ మహిళ ఆ టార్గెట్ స్టోర్కి షాపింగ్ చేయడానికి వెళ్ళింది. ఒక ట్రాలీలో అన్ని వస్తువులు వేసుకుంది. కానీ ఆ వస్తువుల్లో సుమారుగా $1,100 పైన, అంటే ఇండియన్ రూపీస్ 1,10,000 పైన ఆ బిల్లు కట్టలేని వస్తువులు ఉన్నాయని ఆ టార్గెట్ స్టోర్ సిబ్బంది గుర్తించి ఈమెని అదే స్టోర్లోని ఒక రూమ్లో ఉంచి పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసుల బాడీ కెమెరాలోని ఫుటేజ్ ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో ఆమె పోలీసులకు ఏమంటుందంటే, డబ్బు ఇచ్చేస్తాను, అంటే ఎంతైతే ఎక్స్ట్రా నేను వేసుకున్నానో ఆ వేసుకున్న డబ్బు, ఆ $1,100 ఏవైతే ఉన్నాయో అది నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి అని పోలీసులతో చెప్పడం మనకు కనిపిస్తుంది. అయినా పోలీసులు వినరు. ఈ మహిళ చేసింది తప్పుగానే భావించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెకు సంకెళ్ళు వేసి ఆ స్టోర్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. సో ఈ స్టోరీకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన చాలామంది చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మహిళ చేసిన పనికి భారతదేశం పేరు, గౌరవం, ప్రతిష్ట యునైటెడ్ స్టేట్స్లో మంట కలిపింది అని ఇంకో విధంగా రియాక్ట్ అవుతున్నారు. సో నా ప్రశ్న ఏంటంటే, ఈ సంఘటన ద్వారా మన దేశం గౌరవం, మర్యాద పాడవుతుందా అనేది నా ప్రశ్న. మన దేశానికి చెడ్డ పేరు తేవడము, ఇలాంటి విషయాలకు చాలా మంది అలవాటు పడ్డారు. అండ్ మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒకవేళ ఈ మహిళ ఇలాంటి విషయంలో యునైటెడ్ స్టేట్స్లో లీగల్గా ఫైట్ చేయొచ్చా అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక ఇండియన్. ఈమె యుఎస్లో ఉంది. సో ఈ వైరల్ వీడియోని మీలో చాలామంది చూసింటారు. అలాగే మన ఇండియాలో చాలా న్యూస్ ఛానల్లో కూడా ఈ వీడియో వచ్చింది. యూట్యూబ్లో బాడీ క్యామ్ ఎడిషన్ అనే ఛానల్లో ఈ వీడియో మనకు దొరుకుతుంది. సో ఈ వీడియో మనకి 13 నిమిషాలు ఉంది. పోలీసులు ఎప్పుడైతే ఆ టార్గెట్ స్టోర్కు వస్తారో అప్పటి నుంచి ఈ వీడియో రికార్డ్ అయింది. ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న లేడీ, ఆమె పేరు పోలీసులు అడిగినప్పుడు ఔలాని అని ఆమె చెప్తుంది. ఎప్పుడైతే పోలీసులు ఐడి ప్రూఫ్స్ అడుగుతారో ఆ ఐడి ప్రూఫ్స్లో ఆమె పేరు జమీషా అనే ఇంకో పేరు ఉంటుంది. అప్పుడు ఆ పోలీసులు ఈమెని ప్రశ్నిస్తారు, మీరు ఔలాని అని చెప్పారు, ఇప్పుడు జమీషా అని ఉంది అంటే ఆమె చెప్తుంది, నా ఫుల్ నేము జమీషా ఔలాని అని చెప్తుంది. ఆ టార్గెట్ స్టోర్లో పోలీసులు ఈమెను ఒక రూమ్లో కూర్చోబెడతారు. అప్పుడు ఆమె పోలీసులతో అంటుంది, నేను ఎక్స్ట్రా తీసుకున్న ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో కదా, ఆ వస్తువులకి నేను డబ్బులు చెల్లిస్తాను, ఈ కేసుని ఇక్కడనే క్లోజ్ చేయండి అని ఆమె ఆ పోలీసులతోటి మాట్లాడుతున్నది మనం ఆ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. అయితే ఒక లేడీ పోలీస్ ఆఫీసరు ఏమంటుందంటే, వీఆర్ వే పాస్ దట్ అని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అంటుంది. అంటే ఏంటి అంటే, మనము అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసాము, మీరు ఇప్పుడు సెటిల్మెంట్ లాంటివి ఏమి ఉండదు, డైరెక్టు లీగల్గా కేసు అవుతుంది అని ఆమె అర్థం వచ్చేటట్టు ఈమెకు చెప్తుంది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్పినా కూడా ఈమె మళ్ళీ ఏమంటుందంటే, నేను మొత్తం మనీ కడతా, నన్ను వదిలేయండి అంటే ఇప్పుడు ఈమె రిక్వెస్ట్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ పోలీసులు దీనికైతే ఒప్పుకోరు. ఆ 10 నిమిషాల వీడియో ఏదైతే ఉందో ఆ 10 నిమిషాల వీడియోలో మనము చాలాసార్లు ఇది గమనిస్తాం. ఎందుకంటే దాంట్లో వాయిస్ కూడా చాలా క్లియర్గా రికార్డ్ అయి ఉంది. ఆమె చాలాసార్లు ఆ పోలీసులన్నీ రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను వదిలేయండి, నేను మొత్తం అమౌంట్ పే చేస్తా అనే విషయము చాలా రిపీటెడ్గా అంటుంది. ఆ లేడీ పోలీస్ ఆఫీసరు చాలాసార్లు చెప్పాను, నేను ఇది జరగదు, మేము ఇప్పుడు తప్పనిసరి లీగల్గానే ప్రొసీడ్ అవుతాం అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే చాలాసార్లు చెప్పింది. అయితే ఈమెని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతున్న క్రమంలో ఆ పోలీసుల వాహనంలో ఈమెని ఎక్కిస్తుంటే ఈమె ఒక మాట అంటది, నాకు 20 years కూతురు ఉంది, ఆమెకు ఈ వీడియో కనిపించదు కదా అని ఈమె ఒక మాట అంటుంది. దానికి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలా చెప్తుందంటే, నువ్వు నీ కూతురికి రోల్ మోడల్గా ఉండాల్సింది, కానీ ఇలా కాదు అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే ఈమెతో అనడము మనము ఆ వీడియోలో
చూడడము వినడం జరుగుతుంది. అండ్ ఈ విషయం చాలా వైరల్ అయింది. ఎంతలా అంటే యుఎస్ ఎంబసీ ఇండియా ఒక అఫీషియల్ ట్వీట్ని వదులుతుంది. ఆ ట్వీట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే యుఎస్లో దొంగతనాలు చేయడము, ధమ్కీలు ఇవ్వడము, ఇల్లీగల్ పనులు చేయడము, కొట్లాడడము ఇవన్నీ మీకు లీగల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. అండ్ చాలా సందర్భాల్లో వీసాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. భవిష్యత్తులో మీరు యునైటెడ్ స్టేట్స్కి రాకుండా ఉండడానికి చర్యలు తీసుకోబడతాయి అని ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. అండ్ యుఎస్ ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తుంది. అలాగే యుఎస్కి వచ్చే ప్రతి వాళ్ళు ఈ ప్రభుత్వము అండ్ ఈ లా అండ్ ఆర్డర్ని గౌరవించాలి అని యుఎస్ ప్రభుత్వం కోరుకుంటుంది అనే అర్థం వచ్చే విధంగా ఆ ట్వీట్లో రాసుకొస్తుంది. సో దీని తర్వాత చాలా మంది ఏమన్నారంటే ఈ జమీషా అనే మహిళ లీగల్గా ప్రాబ్లమ్స్ తప్పకుండా ఫేస్ చేస్తుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ అనుకుంటే ఆమెని భారత్కి డిపోర్ట్ చేస్తుంది అని చాలామంది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ కోర్టులోకి వెళ్ళే ముందే అంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చే ముందే ఈమెని ఇండియాకి డిపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో ఉండే వలసదారుల మీద చాలా తీవ్రంగా ఆంక్షలు అయితే యుఎస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో అట్లాంటి సందర్భంలో ఈమె చేసిన పని ఇప్పుడు ఆల్రెడీ హాట్ టాపిక్ వైరల్ అయింది. కాబట్టి వాళ్ళు ఈ చర్యలు కూడా తీసుకోవచ్చు అని చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్లో వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవమే. ఎందుకంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఒక విధంగా చూస్తే వాళ్ళు భారత్కి బ్రాండ్ అంబాసిడర్లు. అంటే మనం ఏదైనా వేరే దేశాలకు వెళ్తే ఇండియన్ నేషనల్స్ అంటారు. మన దేశంలో కులాలు మతాలు తేడా ఉండొచ్చు, కానీ వేరే దేశంకి వెళ్తే వాళ్ళు అక్కడ మాత్రము మీ కులాలు మతాలను పెట్టి పిలుచుకోరు. వాళ్ళు ఇండియన్ నేషనల్స్గా భావిస్తారు. సో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఈ దేశాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో మీరు తప్పు చేస్తే భారతదేశం పరువు అక్కడ మీరు తీసినట్లే. అయితే ఇంకో విధంగా మనం ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. అమెరికాలో లక్షలాది కేసులు జరుగుతాయి. సో ఆ కేసుల్లో ఇది ఒక కేసు మాత్రమే. కానీ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్షలాది మంది తప్పు చేసినట్టు కాదు అనేది ఇంకో వాదన. ఎందుకంటే ఒకరు తప్పు చేయొచ్చు, ఒకరు తప్పు చేయడం వల్ల ఒక సమూహం మొత్తము తప్పు చేసినట్టు కాదు అనేది సోషల్ మీడియాలో ఇంకో వర్గం వాదన. అమెరికాలో చాలా దశాబ్దాలుగా ఉంటూ చాలా గౌరవంగా బతుకుతూ ఆ దేశంలోని ఉన్నత పదవుల్లో అంటే ఆ దేశ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లుగా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ట్వీట్ వల్ల ఏంటంటే కేవలం ఒక సంఘటన వల్ల భారతదేశ పరువు దిగజారిపోతుందా అనే విషయము మనము ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో చాలాసార్లు ప్రొటెస్ట్లు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ప్రొటెస్ట్లు జరుగుతుంటాయి. ప్రతి విషయానికి ప్రొటెస్ట్ జరుగుతాయి ఆడ. ఆ ప్రొటెస్ట్ జరిగినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఆ లోకల్స్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఆ ప్రొటెస్ట్లో భాగంగా వాళ్ళు ఆ షాపుల మీద పడి లూటీలు చేస్తారు. షాపులలో ఉన్న వస్తువులని ఎత్తుకొని పోతారు. సో అట్లాంటప్పుడు ఆ లూటీ చేసిన వాళ్ళు కాకుండా అమెరికన్స్ మొత్తము దొంగలేనా మనము ఆ విధంగా భావించలేం కదా. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు మాత్రమే చేసిన తప్పది, మిగతా వాళ్ళు తప్పుడు వ్యక్తులు అంటే అది ఎట్లా కరెక్ట్ కాదు కదా. సో ఎలాగైతే మనం యుఎస్ ప్రజలు అందరూ చెడ్డోళ్ళు అనలేమో, ఈ ఒక మహిళ చేసిన దానికి యుఎస్లో ఉన్న భారతీయులు అందరూ చెడ్డోళ్ళు అని అనడం అసాధ్యం, అసంభవం. ఎందుకంటే మనము ఈ సంఘటనను బేస్ చేసుకొని వాషింగ్టన్ డీసీలో మన ఇండియన్ ఎంబసీ ఉందబ్బా. ఆ ఇండియన్ ఎంబసీ ఒక ట్వీట్ చేస్తుంది. ఆ ట్వీట్ ఏం చేస్తుంది అంటే భారతదేశానికి చట్టాలు ఉన్నాయి, భారతదేశానికి వచ్చే విదేశీ పౌరులందరూ ఈ చట్టాలను గౌరవించాల్సిందే, లేకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అని అమెరికన్స్ని టార్గెట్ చేసి మన ఇండియన్ ఎంబసీ ఒక ట్వీట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇట్లాంటి పోస్ట్ చేస్తే మన ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇట్లాంటి పోస్ట్ చేయలేదా? ఒకవేళ చేస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు?
సో నేను మీతో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, కొందరు వ్యక్తులకి క్లిప్టోమేనియా అనే ఒక రోగం ఉంటుంది. ఆ రోగం ఉన్నోళ్ళు ఏంది అంటే వాళ్ళకి దొంగతనం చేయాలనిపిస్తుంది. అంటే ఆ దొంగతనం చేసిన వస్తువులు వీళ్ళకి అవసరమా కాదా అనే విషయం కూడా వీళ్ళకు అవసరం లేదు. వాళ్ళకి యాంగ్జైట్మెంట్ ఉంటుంది, దొంగతనం చేయాలి అనే యాంగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ యాంగ్జైట్మెంట్ వాళ్ళని దొంగతనం చేసేలా ప్రేరేపిస్తుంది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత చాలా ఫీల్ అవుతారు లోపల. ఏంటి అంటే, ఒకవేళ నేను దొరికితే ఏంటి, నేను పట్టుబడితే నన్ను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా అనే ఈ విషయాలు వాళ్ళ లోపల ఉంటాయి. కాకపోతే వాళ్ళు దొంగతనం చేసినాక రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంట. ఈ డిసీజ్ ఉంది, ఈ డిసీజ్కి క్యూర్ చేయడానికి చాలా రకాల ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ జమీషా అనే వ్యక్తిని చూస్తే ఇట్లాంటి డిసీజ్ తోటి ఏమైనా బాధపడుతుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె ఆ యుఎస్ పోలీసులతోటి కమ్యూనికేట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ అనిపిస్తుంది. సో ఆమెకు అంత జ్ఞానం ఉంది, అంటే ఆమెకు అంత తెలిసి కూడా ఈ విధంగా చేస్తుంది అంటే నాకు తెలిసి ఇట్లాంటి డిసీజ్ ఒకటి ఉందేమో అనిపిస్తుంది. అయితే ఆ మహిళ చేసిన ఈ పనిని ఎవరు సహించరు. ఎక్కడైనా క్రైమే, అది ఇండియాలో అయినా క్రైమే, అమెరికాలో అయినా క్రైమే. కానీ ఒక మహిళ చేసిన ఈ పనికి ఆ దేశంలో, అమెరికాలో ఉన్న అందరినీ బ్లేమ్ చేయడం అంటే కరెక్ట్ పద్ధతి కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది కూడా యుఎస్లో ఉన్న లక్షలాది కేసుల్లో ఇది కూడా ఒక కేసుగానే చూడాలి. కాకపోతే ఇది భారతదేశం మొత్తము తలదించుకునే కేసుగా మనము చూసే అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో రాయండి. టేక్ కేర్, బాయ్.